అనంత సాయి కృష్ణ గారు, చాలామంది ఏంటంటే డబ్బు రావడానికి కొన్ని పనులు చేయండి అని ఒక్కొక్కరు ఒక్కలా చెప్తారు. న్యూమరాలజీలో ఒకళ్ళు చెప్తారు, ఆస్ట్రాలజీ నమ్మిన వాళ్ళు ఒకళ్ళు చెప్తారు, డివోషనల్ వైపు అయితే ఇంకో రకంగా చెప్తారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ఏంటంటే మీరు ఏదైనా కావాలి అనుకుంటే మీ చేతి మీద పేపర్ మీద రాయండి, అది రాస్తే ఖచ్చితంగా మీరు మనసు పెట్టి రాస్తే అయిపోతుంది అంటున్నారు. అంటే అలా పేపర్ మీద రాస్తే నిజంగానే మన జీవితంలోకి మనం అనుకున్నంత డబ్బు వస్తుందా, పేరు వస్తుందా, ప్రతిష్టలు వస్తాయా? ఈ వింటున్నప్పుడు ఇది బిలీవ్ చేయాలా లేదా అని చిన్న సందేహం ఉంటుంది. సో ఇలాంటివి అసలు నమ్మొచ్చా? మీ క్లాసెస్లో అసలు ఇలాంటివి చెబుతారు? మా క్లాసులో ఇలాంటివి అసలు చెప్పమండి. చూడండి, ఇప్పుడు మీకు ఆకలి వేసిందండి, ఇంట్లో రైస్ లేదు, మీరు ఆకలి తీర్చుకోవాలనుకుంటే ఇంటి బయటికి వెళ్ళి రైస్ తీసుకొచ్చారు, స్టవ్ పైన పెట్టారు, దాన్ని చూసుకుంటుంటే మీ ఆకలి తీరిపోద్ది. లేదు, ఆకలి తీరాలంటే మీరు ఏం చేయాలి? తినాలి. తినాలంటే ఏం చేయాలి? వండుకోవాలి. వండుకోవాలంటే ఏం చేయాలి? సంపాదించాలి. అదే అండి, ఇక్కడ రాసుకుంటూ ఉంటే డబ్బులు రావండి. ఆ డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి? అది చేయాలి. అది చేస్తేనే డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఎంతున్నారంటే చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. నేను రాసుకుంటూ ఉన్నాను, రోజు రాసుకుంటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, నా దగ్గరికి డబ్బులు రావట్లేదు అంటే చెప్తున్నా కదా, మీరు ఇంటర్నల్గా పేదరికంలో ఉన్నారు. మీ ఆలోచనలు బయటికి మాత్రము డబ్బు 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 అని రాస్తున్నారు, రాదండి. ఎప్పుడైనా ఎలాగుంటుందంటే మీ యొక్క థియరీ, మీ ప్రాక్టికల్ రెండు అక్కడ మమేకమై అనుసంధానం అవ్వాలి. అలా చేస్తేనే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీరు ఉన్నంతకాలం పేపర్ పెట్టి డబ్బు పేపర్ పైన మీరు ఒక ఎంత లావు బుక్ తీసుకొని రోజు మీరు 100 పేజీల డబ్బు 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 అని రాసుకుంటూ పోతే డబ్బు రాదండి. ఆ డబ్బు రావడానికి నీ యొక్క వ్యక్తిత్వం ఎలా మార్చుకోవాలి, నీ యొక్క ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, నువ్వు ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బు పట్ల నీకు ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ నీ యొక్క క్యారెక్టర్ నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే రేపటి నుంచి నువ్వు డబ్బు పైన చేసే ప్రయోగాన్ని బట్టి నీ దగ్గరికి డబ్బు వస్తుంది. అంటే డబ్బు అనేది పేపర్ మీద రాస్తే రాదండి. డబ్బు అనేది ఇప్పుడు చూడండి, భక్తి అనేది శ్రీరామని రాస్తే మీకు భక్తి పెరుగుతుంది. డబ్బు 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 అని రాయడం వల్ల డబ్బు రాదు. ఆ డబ్బుకు నువ్వు ఏం చేస్తే డబ్బు వస్తుందో దాన్ని ఆలోచించాలి. ఈరోజు నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నావు, నీకు దాంట్లో ప్రమోషన్ రావాలంటే నువ్వేం చేయాలి? దానిపైన ఇంకా ఓవర్ వర్క్ అన్నా చేయాలి, లేకపోతే నాలెడ్జ్ అన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి, బయట పాడటం అయినా చేయాలి. నీకు అప్పుడు నీ దగ్గరికి డబ్బు వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వు ఏం చేయకోకుండా నాకు ఇక్కడ ప్రమోషన్ రావాలంటే వస్తుందా? రాదు. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంటుందండి, ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక 5 years నుంచి అక్కడే ఉన్నాడు, ఆయనకు ప్రమోషన్ ఇవ్వలేదు. ఇంకొక ఎంప్లాయ్ 1 year అయింది వచ్చి, ఆయన హార్డ్ వర్క్ చేశాడు, కష్టపడ్డాడు, 2nd yearకే ప్రమోషన్ వచ్చింది. అంటే మళ్ళీ ఈయన ఎందుకు ప్రమోషన్ రాలేదు, ఆయనకి ఎందుకు ప్రమోషన్ వచ్చిందంటే ఆయన చేసే వర్క్లో డెవలప్ ఉంది, ఆయన చేసే వర్క్లో క్వాలిటీ ఉంది, కాబట్టి ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. యూనివర్స్ కూడా అలాగేనండి. నువ్వు ఏదైతే చేస్తావో దాని పట్ల నీ ఆలోచనలో బెటర్మెంట్గా ఉండని, నువ్వు చేసే పని పట్ల ఏకాగ్రత ఉండి, ప్రేమతత్వం, కృతజ్ఞతతో పనిచేయి, ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తుందని చెప్తారు. కానీ మనం అందరం ఇవి చేయకోకుండా డబ్బు మన దగ్గరికి రావాలంటే మాత్రం డబ్బు రాదు. ఇప్పుడు చూడండి, డబ్బు అనేది కరెన్సీ. నువ్వు ఊకే మనం ఇక్కడ కూర్చొని డబ్బురా అంటే డబ్బు వస్తుందా? రాదు. ఆ డబ్బు రావాలంటే మనం పని చేయాలి, ఏదో ఒక పని. ఆ పనిని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి ఆలోచన మనలో ఉంటే అప్పుడు నీకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఏది చేసుకోకుండా నీ బాడీ మొత్తం పెన్ను తీసుకొని నాకు డబ్బు డబ్బు అని రాసుకుంటే మాత్రం డబ్బు రాదు. సో ఇప్పుడు మీరు క్లాసెస్ గురించి కూడా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియదు. ఆన్లైన్ అనేది మనకి ప్రతి సండే ఉంటుందండి, ఈవినింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ వన్స్ ఉంటుందండి, అది ఫుల్ డే క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్ డీటెయిల్స్ తెలియజేశారు. చాలామంది ఏంటంటే పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చాలామందికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో డబ్బు పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా ఏం సమస్యలు వచ్చినా కూడా హీల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే హీలింగ్ సెక్షన్ అనేది స్పిరిచువల్ జర్నీలో ఒక కీ రోల్ అని చెప్తూ ఉంటారు మీరు. అలా మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలంటే ఎట్లా? పర్సనల్గా మీట్ అంటే స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటుంది, దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది అవైలబుల్ వస్తారు. అంటే పర్సనల్గా కలవాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కలవచ్చు. కొంతమంది సమస్యలు పబ్లిక్లో చెప్పుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి అపాయింట్మెంట్ అడిగినా కూడా వాళ్ళ సమస్య అనేది పరిష్కారం చేయడం జరుగుతుంది. అనంత సాయి కృష్ణ గారి 1 day స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.